కస్తూరి సికింద్రాబాద్ దేవునికి కృతజ్ఞతగా బాసాని అభిషేక్ రెడ్డి దేవునికి కృతజ్ఞతగా బాసాని అనురాగ్ రెడ్డి దేవునికి కృతజ్ఞతగా కుటుంబ ఆరోగ్యంగా కులమాన ప్రియాంక మనోజ్ రెడ్డి దేవునికి కృతజ్ఞతగా ఇంకిప్పుడు అంతోన్ రెడ్డి మందిలా దేవునికి కృతజ్ఞతగా తుమ్మారాజారెడ్డి అన్నవేది దేవునికి కృతజ్ఞతగా కోపు జోసఫ్ రెడ్డి రెడ్డి శ్రీనివాస్ దేవునికి కృతజ్ఞతగా తిరుమలరెడ్డి ఇల్లారెడ్డి ముద్దుమేరి దేవునికి కృతజ్ఞతగా సింగారెడ్డి సునీల్ శ్రావంతి దేవునికి కృతజ్ఞతగా తిరుమలరెడ్డి సందీప్ దేవునికి కృతజ్ఞతగా బాసాని సింగోన్ రెడ్డి సుందరి దేవునికి కృతజ్ఞతగా బాసాని రవి ప్రజ్ఞ దేవునికి కృతజ్ఞతగా అల్లం నారాయణరెడ్డి కవిత దేవునికి కృతజ్ఞతగా మెట్టు రాజారెడ్డి రోజా నితిన్ దీపక్ దేవునికి కృతజ్ఞతగా అల్లం మరెడ్డి బాసాని అల్లారెడ్డి బాలాజీ దేవునికి కృతజ్ఞతగా బాసాని శివరెడ్డి మేరీ దేవునికి కృతజ్ఞతగా బాసాని నారాయణరెడ్డి సంధ్య దేవునికి కృతజ్ఞతగా అల్లం శివరెడ్డి దేవునికి కృతజ్ఞతగా వరకు అల్లం సుద్దిరెడ్డి సుమలత దేవునికి కృతజ్ఞతగా బాసగా వెంటారెడ్డి బాలశివరెడ్డి శ్రవంతి దేవునికి కృతజ్ఞతగా దొడ్డ భాస్కర్ రెడ్డి దేవునికి కృతజ్ఞతగా దొడ్డ సింగంరెడ్డి దేవునికి కృతజ్ఞతగా కోటు బాలశివరెడ్డి దేవునికి కృతజ్ఞతగా కటకం ప్రభాకర్ రెడ్డి దేవునికి కృతజ్ఞతగా దొడ్డ దిలీప్ రెడ్డి దేవునికి కృతజ్ఞతగా కటకం మాలకాయ
ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ లూర్దు మాతకు అర్పిస్తూ ఈ యొక్క బలి పూజలో ప్రార్థించుదాం. సంపన్నులు నీ ముఖ దర్శనమును బడియకోరుచున్నాను. ఆమె వెంబడి ఆమె చెలికత్తలు రాజు వద్దకు కొనిపోబడుచున్నారు. వారెల్లరూ ఆనందోత్సాహములతో తోడ్కొని పోబడుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు గొప్ప పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో దర్శనమిచ్చినటువంటి ఆ తల్లి పలికినటువంటి మాట ఏమిటంటే, పునీత బెర్నదెత్తి గారితో పలికిన మాట, నేను నిష్కలంక మాతను, పాపం లేని కన్యను అని చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బలి పూజలో పాల్గొనడానికి ప్రభు మరొక అవకాశం మనకిచ్చాడు. ప్రతి ఒక్క బలి పూజ మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ప్రభు మరొక అవకాశం మన జీవితంలో ప్రసాదిస్తూ ఉన్నాడని. కనుక ఆ మరియ తల్లి ఎలాగైతే నేను పాపం లేని స్త్రీని పలికిందో, మన జీవితంలో ఈ యొక్క బలి పూజల్లో పాల్గొనడానికి మనం చేసిన ప్రతి ఒక్క పాపానికి క్షమాపణ అడుగుదాం. హృదయం మీద రెండు చేతులు ఉంచుకొని ప్రార్థించుదాం. తండ్రి, ఎన్ని రోజులు కూడా ఒకవేళ నేను నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్క పాపానికై, వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి ఆ సందర్భాలకై క్షమాపణ అడుగుచూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క బలి పూజలో, నీ పండుగ పూజలో పాల్గొనడానికి వచ్చిన నా హృదయాన్ని శుద్ధి చేయండి. నా హృదయంలో మీకు ప్రియం లేని వాటిని, మీకు ఇష్టం లేని ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించి నా హృదయాన్ని శుద్ధిపరిచి ఈ యొక్క బలి పూజలో పాల్గొనడానికి యోగ్యులుగా చేయడానికి ప్రార్థించుదాము. Lord.
చేచునుగాక. ఏగినవారా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ
ప్రార్థించుదము. దయామయుడైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలను నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియ మాతను స్మరించుకొనుచున్నమే ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. నేను యెరూషలేము మీదికి అభిదేవు నది వలె పారింతును. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ నగరమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పునొసగు ఆమె పాలిల నుండి స్తన్యము తోలి సంతృప్తి చెందరు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందించురు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభిదయమును నది వలె పాలించును. జాతుల సంపదలను పొంగికొరడు కాలువల వలె ఆ నగరం మీదికి పాలించును. యెరూషలేము తల్లి నీకు తండ్రి బిడ్డల వలె పాలించును. మేము తన చేతిలోకి ఎత్తుకొను, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె నేను మేము ఓదార్పును. యెరూషలేమును మేము ఓదార్పును. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సందర్శించి పచ్చిగడ్డి వలె కలకలాడుతురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకుందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించును. ఇది ఏళ్ళవాడి. Sangha
దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అంతట దివియందు ఒక గొప్ప సంకేతం గోచరించెను. ఒక స్త్రీ దర్శనమునిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అంతటి దివియందు మరి ఒక సంకేతం గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందరి తారకలతో 3వ భాగం చుట్టుముట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగని శిశువును భక్షింప ఆ సర్పము ఎంచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుణ్ణి ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారిలోనికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడను. ఇది ఏలిన వారి వాక్కు. మూడవ రోజున గలిలయలోని కానానే పల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని అనెను. యూదుల ఆచారం ప్రకారం
శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెను అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అనే పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. హల్లెలూయా. ఫాదర్ గారు 2 చేతులు మా దగ్గర ఉన్నాయి, మేము ఇంటి దగ్గర పెట్టి రాలేదు అన్న వాళ్ళు మాత్రం 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వారి వైపు తిరిగి అందరూ హ్యాపీ ఫీస్ట్ అని చెప్పండి. అందరికి మీ పక్కన ఉన్న వారికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక ఊరిలో ఒక స్కూల్ మంటల్లో తగలబడిపోతుందంట. బాగా మంటలు వస్తూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే లాక్డౌన్ లో వచ్చినట్లు స్కూల్స్ లేవిగా అని చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉన్నారు. కానీ ఒక చిన్న పాప మాత్రము సంతోషంగా లేదు. ఒక టీచర్ వచ్చి అడిగారు అనమాట, అమ్మా ఏమైంది నాన్న, అందరూ డాన్స్ వేస్తున్నారు కదా, మరి నువ్వెందుకు డాన్స్ వేయట్లేదు అంటే ఆ పాప అమాయకంగా చెప్పింది, టీచర్ స్కూల్ అయితే తగలబడ్డది కానీ టీచర్స్ ఇంకా బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే లూర్దు మాత పండుగను ఇక్కడ మన మరియపురం విచారణలో జరుపుకుంటూ ఉన్నాం. మరొకసారి మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాటి సువిశేషంలో మనం విన్నాం, చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం ఆ సువిశేష పట్టణాన్ని. కానాపల్లిలో అద్భుతం ఎలా చేశాడు ప్రభు అని. ఈరోజు కొద్దిసేపు దాని గురించి ధ్యానించుదాం. ఎలా ప్రభు మనకేమి బోధిస్తూ ఉన్నాడు ఆ యొక్క ప్యాసేజ్ నుంచి. ఈరోజు మనం చూసినట్లయితే కానా అనేది ఒక చిన్న పల్లె, చిన్న గ్రామం, దానికి ఒక గుర్తింపు కూడా లేదు. కానీ అలాంటి ప్రదేశానికి, అలాంటి గ్రామానికి యేసయ్య ఉన్నాడు. ఆ పెళ్లిలో మరియ తల్లి ఉంది, శిష్యులు ఉన్నారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పరలోకమే అక్కడ ఉన్నది. హల్లెలూయా. 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 ఈరోజు మనం ఆ కానాపల్లి గురించి మాట్లాడుతున్నామంటే ఆ గొప్ప ఆ పెళ్లిది కాదు, గొప్ప ఆ పెళ్లి కొడుకుది కాదు, లేదంటే ఆ పెళ్లి కూతురుది కూడా కాదు. మనం మాట్లాడడానికి గల కారణం ఏంటంటే యేసయ్య ఉన్నారు, మరియ తల్లి ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మీ అందరికి ఒక చిన్న ప్రశ్న, మరి పెళ్లి అంటే ఒక ఆనందకరమైనటువంటి రోజు, పెళ్లి అంటే సంతోషం.
వివాహం అంటే ఆనందం. ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా కొత్త బట్టలతోని చాలా రకాలుగా మనం భోజనం రకరకాల వంటలతోనే ఉంటాం. కానీ ఈ పెళ్లిలో మనం చూసినట్లయితే యేసయ్య ఉన్నారు, మరియ తల్లి ఉన్నారు, శిష్యులు ఉన్నా కూడా అక్కడ ద్రాక్షరసం తక్కువగా పడుతుంది. ఇదేమిటండి? వీరందరూ పరలోకం అక్కడ ఉన్నదంటే అన్ని సంపూర్తిగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అన్ని. కానీ ఈ పెళ్లిలో, ఈ వివాహంలో ఏంటి? ఖాళీ పాత్రలు కనిపిస్తున్నాయి. రసం అయిపోతుంది. ఎక్కడ ఆ కుటుంబానికి అవమానం వచ్చే పరిస్థితి. మరి అందరూ ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు వచ్చాయి? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32-33 వచనాల్లో చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32-33 వచనాలు ఇలా పలుకుతూ ఉంది. పేతురు గారు లిద్దాలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు వెళ్తూ ఉన్నాడంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, వారిని చూడటానికి వెళ్తూ ఉన్నాడు. కానీ 33వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధులు ఉన్న చోట పక్షవాతం ఉంటుంది. పరిశుద్ధులు ఉంటే అన్ని పరిశుద్ధంగా ఉండాలి. మరి పరిశుద్ధులు ఉన్న చోట పక్షవాతం ఉందేంటి? అపరిశుద్ధత ఉన్నదేంటి? అక్కడ ఎనియా అనే ఒక వ్యక్తి పక్షవాతంతో 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడని వాక్యం చెప్తూ ఉంది. మరి ఇలాంటి ప్రదేశంలో పేతురు గారు ఆత్మను పొందుకున్నారు, పరిశుద్ధులు ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. మరి ఆ ప్రదేశంలో అపరిశుద్ధంగా పక్షపాతం ఉన్నదండి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా అలాగే ఉండవచ్చు. కొన్నిసార్లు ఖాళీగా ఉండవచ్చు. ఒక శుభవార్త ఏమిటంటే, ఖాళీ అయిపోయిందంటే అర్థం ఏమిటంటే మరలా దాన్ని ప్రభు నింపబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం కూడా ఖాళీగా కనపడవచ్చు. సంతోషం ఉండకపోవచ్చు, సమాధానం కరువై ఉండొచ్చు, ఎంత ప్రార్థన చేసినా కూడా శాంతి రావట్లేదు కుటుంబంలో. ప్రతిరోజు దీని వరకు పూజ సమర్పిస్తూ ఉన్నాను, పూజలో పాల్గొంటూ ఉన్నాను, కానీ కుటుంబంలో శాంతి లేదు. మన జీవితాలు కూడా ఖాళీ బాణంలాగా, రాత్రి బాణంలాగా ఉంటాయి. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నదనుకున్న స్థలం, ఉన్న జీవితం సంతోషం లేకుండా మారుతుంది. అప్పటి వరకు కూడా ఎంతో సంతోషంతో అంతా బాగుంది, పెళ్లి చేయాలి, బిడ్డకని ఎంతో కష్టపడ్డాను, పెళ్లి చేసిన ఆనందపడేలోగా సడన్ గా ఫోన్ కాల్ వస్తుంది, అమ్మా చిన్న యాక్సిడెంట్. ఖాళీ పాత్రలు, రాతి బాధలు పూర్తిగా నింపబడి ఉండాల్సిన ఆ పెళ్లిలో ఖాళీ అయిపోతున్నాయి. దేవుడి బిడ్డలుగా ఉన్న మనం పరిపూర్ణంగా నింపబడి ఉండాల్సిన ఈ జీవితం అనే పాత్రలు ఖాళీ పాత్రలుగా ఉన్నాయేమో. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఖాళీ అయిపోయిందంటే కారణం ప్రభు మరొకసారి తన ఆత్మతో, తన అభిషేకంతో, తన ఆశీర్వాదంతో మన జీవితం అనే పాత్రలన్నీ కూడా నింపబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఒక్కసారి ఆ బాణలు ఖాళీ కాలేదు అంటే దానిలో శ్రేష్టమైన ద్రాక్షరసం వచ్చేదా? ఆ బాణలు పూర్తిగా ఎంటీ కాలేదు అంటే దానిలో శ్రేష్టంగా ప్రభు ఇచ్చే ద్రాక్షరసం వచ్చేదా? వచ్చేది కాదు. రే సహోదరి సహోదరులారా, ఈరోజు మన బాణాలు నింపబడాలి అంటే, మన జీవితం అనే పాత్రలు నింపబడాలి అంటే ముందు మనం ఖాళీ అయిపోవాలి. మనలో ఉన్న దానిని ప్రభువుకు సమర్పించాలి. అలా సమర్పించిన వారిలో మొట్టమొదటిగా వస్తున్న వ్యక్తే మరియ తల్లి. అలా ప్రభువుకి పూర్తిగా సమర్పించిన వారిలో మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి మరియ తల్లి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు బైబిల్లో అంటే మనకి కొత్త నిబంధనలోని ముఖ్యంగా మరియ తల్లి కనిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలోని ఉదాహరణకి మన కుటుంబంలో లేదా మన ఊరిలో ఏదో సమస్య ఉన్నది, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే మనం ఇక్కడే ఉంటే సమస్య తీరుతుందండి. దాన్ని ఎవరో ఒకరు అధికారుల వద్దకు తీసుకెళ్ళాలి. ఇది మా ఊరిలో ఉన్న సమస్య, ఇది మా యొక్క వీధిలో ఉన్న సమస్య అని ఆ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడే ఆ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్య అయినా, కష్టమైనా, బాధ అయినా కూడా ప్రభు వద్దకు తీసుకెళ్ళాలంటే
దానికి ఒక వ్యక్తి ఉన్నారు మనకి. ఆ వ్యక్తే మరియ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లితో ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. మరియ తల్లితో ఉన్నప్పుడే మనకు ఆనందం ఉంటుంది. మరియ తల్లితో ఉన్నప్పుడే మన పాత్రలు నింపబడతాయి, పరిపూర్ణమైపోతాయి మన పాత్రలు. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం పలుకుతూ ఉంది, నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఈరోజు అలా అంచుల వరకు నిండి పొరలాలి అంటే నీవు ఈరోజు మనం ప్రార్థనకు వచ్చాం. పండుగ లూర్దు మాత పండుగ జరుపుకుంటున్నామంటే కారణం మన పాత్రలు కూడా నింపబడాలని, మన జీవితం అనే పాత్రలు కూడా పరిపూర్ణంగా చేయాలి అని ఈరోజు ప్రభు మనందరినీ ఇక్కడి వరకు నడిపించాడండి. ఈనాటి అందుకే మన మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం, ప్రవక్త తల్లితో పోలుస్తూ ఉన్నాడు. ఆ మరియ తల్లితో ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, మరియ తల్లితో ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది, ఓదార్పు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో చూసినట్లయితే, తరతరముల వారు ఇక నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మనం ఇంకా మరియ తల్లి గురించి మాట్లాడుతున్నామంటే ఆ రోజు ప్రభు ఇచ్చినటువంటి అభిషేకం. ఆనాడు మరియ తల్లి ప్రభుకి తనను తాను పూర్తిగా సమర్పించింది కాబట్టి ఈ రోజు మనం కూడా ఇంకా మాట్లాడుతున్నాం తల్లి గురించి. వేలాంగనిలో ఆరోగ్య మాతవు, ఫ్రాన్సు నగరిలో లూర్దు మాతవు, గుణదలగిరిపై వెలసిన మాత, మా జీవితమును పాలించు మాత, జనని మరియా చల్లని మాత. హల్లెలూయా. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారండి. ఇదే వేలాంగిరిలో ఆరోగ్య మాతగా ఉన్నది, ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాతగా ఉన్నది, ఈరోజు మన మరియాపురంలో కూడా లూర్దు మాతగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఖాళీ పాత్రలు నింపబడ్డాయి. దానికి కారణం ఏమిటంటే మరియ తల్లి ఆ స్థలంలో ఉంది. ఆ ఖాళీ పాత్రలు నింపబడ్డాయి. ఆ కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఒకసారి కానాపల్లిలోని అదొక చిన్న కుటుంబం. వారు చేసుకున్న మంచి పని ఏమిటంటే ఆ పెళ్లికి మరియ తల్లిని యేసయ్య శిష్యులను పిలవడం అంతే. దాని అర్థం ఏమిటంటే ఆ చిన్న కుటుంబం, ఆ కానా పల్లె చిన్న పల్లె, ఆ పల్లెలోని కుటుంబం వివాహం జరుగుతున్న కుటుంబం. ఆ కుటుంబం పూర్తిగా తమను తాను మరియ తల్లికి సమర్పించింది. ఆ వివాహాన్ని తల్లి చేతుల్లో ఉంచింది. ఆ కుటుంబాన్ని తల్లి చేతుల్లో సమర్పించింది కాబట్టి ఆ తల్లి చూసుకున్న ఆ కుటుంబానికి వచ్చిన ప్రతి కష్టం కూడా, ఆ కుటుంబంలో వచ్చిన ఆ సమస్య ఆ తల్లి చూసుకుంది. అవమానం రావాల్సినటువంటి ఆ కుటుంబం, అవమానం పాలు కావాలి, నిందన పాలు కావాల్సినటువంటి ఆ కుటుంబానికి అవమానం రాకుండా చేసింది ఆ తల్లి. ఆ చిన్న కుటుంబం ఎప్పుడైతే తమని తాము పూర్తిగా ఆ తల్లికి సమర్పించారో, ఆ తల్లి చేతుల్లో ఉంచారో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క కొరత కూడా మరియ తల్లి ప్రార్థన సహకారంతో తీరింది. ఈరోజు మన జీవితంలో కూడా ఏమైనా సమస్య ఉండొచ్చు, మన కుటుంబం కూడా అలాగే ఉండొచ్చేమో, కానీ మరియ తల్లి మన కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కొరతలన్నీ కూడా తీరిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ పేతురు గారు తెలుసు. పేతురు గారు పరలోక తాళం చేతులు ఆయన దగ్గర ఉంటాయని వాక్యం చెప్తూ ఉంది. ఒకసారి పేతురు గారు అక్కడే పరలోకం ద్వారం దగ్గర కూర్చొని లెక్క చూస్తున్నాడు కదా, ఏ రోజు ఎంతమంది పరలోకానికి వస్తూ ఉన్నారు అని చూస్తూ ఉన్నాడు అనమాట. పేతురు గారు ఒక బుక్ లోని ఉన్నటువంటి లెక్కలు దానికంటే లోపలికి వచ్చిన వారి లెక్క ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు ఈ రోజు 100 మంది వస్తారంటే, కానీ లోపల చూసినప్పుడు 200 మంది ఉంటున్నారు. పేతురు గారికి అర్థం కాలేదు, ఏమవుతుంది ఈ యొక్క పరలోకం, ఏమైనా వేరే ద్వారం ఉందేమో అని వెతుకుతా ఉన్నాడు. ఒక్కొక్క ద్వారం పరలోకం అంతా తిరిగి చూస్తూ ఉన్నాడు అనమాట. ఎక్కడెక్కడ ఏమైనా వేరే దారులు ఉన్నాయేమో రావడానికి అని. అలా చూస్తూ చూస్తూ యోసేపు గారి రూమ్కి వెళ్ళాడు, అక్కడ కూడా ఏం లేదు. తర్వాత పేతురు గారు వేరే శిష్యుల రూమ్కి వెళ్ళారు, అక్కడ కూడా ఏం లేదు. చివరిగా మరియ తల్లి రూమ్కి వచ్చారు. మరియ తల్లి జపమాల జపిస్తూ ఉందంట. జపమాల జపిస్తూ ఉన్నప్పుడు
ఆ జపమాలను జపిస్తూ ఉన్నప్పుడంట, ఆ జపమాల ఉన్నప్పుడు ఉంది కదండి, ఆ జపమాలను పట్టుకొని చాలా మంది పరలోకం పైకి ఎక్కుతూ ఉన్నారండి. ఈరోజు జపమాల ఇలా ఉంది కదా, ఈ జపమాలు ఇలా మరేతను జపిస్తూ ఉన్నప్పుడు ఇలా పట్టుకొని ఒక్కొక్కరు పైకి వస్తూ ఉన్నారంట. అంటే దాని అర్థం ఏమిటంటే కూడా ఏం లేదు. చివరిగా మరేతల్లి నొక్కొచ్చారు. మరేతల్లి జపమాల జపిస్తూ ఉన్నాక జపమాలు జపిస్తూ ఉన్నప్పుడు ఆ జపమాలు జపిస్తూ ఉన్నప్పుడు అంట, ఆ జపమాల ఉన్నప్పుడు ఉంది కదండి, ఆ జపమాలను పట్టుకొని చాలా మంది పరలోకం పైకి ఎక్కుతూ ఉన్నారండి. ఈరోజు జపమాల ఇలా ఉంది కదా, ఈ జపమాలు ఇలా మరేతల్లి జపిస్తూ ఉన్నప్పుడు ఇలా పట్టుకొని ఒక్కొక్కరు పైకి వస్తూ ఉన్నారంట. అంటే దాని అర్థం ఏమిటంటే మనం పరలోకం చేరాలి అంటే మరొక ద్వారం జపమాల, మరేతల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ రోజు మన జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా ఆ బాణలు రాతి బాణలుగా ఉన్నాయి, ఖాళీ పాత్రలుగా ఉన్నాయి అని మరియ తల్లికి సమర్పించినప్పుడు, మరియ తల్లి అక్కడ ఉన్నప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. ఈ రోజు మనం మరియపురంలో కూడా పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మనం పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం దీవెనలు పొందుకొచ్చే సరిపోదండి, లేదంటే ఇంటికి వెళ్ళి మంచి వంటలు చేసుకొని తింటే సరిపోదు. అది కాదండి పండుగ అంటే. పండుగ అంటే ఆ కుటుంబం చేసింది చూసారా, కానపల్లిలో వివాహం జరిగిన కుటుంబం చేసింది చూసారా, అదండి నిజమైన పండుగ. వారు ఎప్పుడైతే మరియ తల్లి చేతిలో తమను తాము సమర్పించారో అవమానం రావాల్సిన ఆ కుటుంబంలోకి ఆనందాన్ని తీసుకొచ్చింది మరియ తల్లి. నిందల పాలు కావాల్సిన ఆ కుటుంబంలోకి సంతోషాన్ని తీసుకొచ్చింది ఆ మరియ తల్లి. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి శ్రమ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తప్పించే శక్తి మరియ తల్లికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న నగరం లూర్దు నగరం మనం చూసినట్లయితే జియోగ్రఫీలోని ఆ లూర్దు నగరం అనేది చాలా చిన్న మార్కెట్ ప్లేస్ అంట. ఆ చిన్న నగరం మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మారిందే. ఆ చిన్న కానాపల్లె, ఇప్పటి వరకు కూడా ఆ కానాపల్లె గురించి మనం చదువుతున్నామే. చిన్న పల్లె. ఈరోజు నీవు నేను కూడా చిన్నగా ఉండొచ్చు. మన పక్క వారితో పోలిస్తే, మన ఊరిలో ఉన్న వారి జనంతో పోలిస్తే మన కుటుంబం కూడా చిన్నగా ఉండొచ్చు. కానీ మన కుటుంబంలో మరియ తల్లి ఎప్పుడైతే ఉంటుందో, మరియ తల్లిని ఎప్పుడైతే మన కుటుంబంలోకి ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితం కూడా ఆ లూర్దు నగరంగా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. జీవితంలో రావాలంటే ప్రభువా నీవు ఉండాలి నా జీవితంలో. నా పాత్ర, నా బాణలు పూర్తిగా నింపబడాలి అంటే నీవు ఉండాలి నా జీవితంలో. నీవు లేని జీవితం జీవితమే కాదయ్యా. సహోదరి సహోదరులారా, మనందరం చెప్తూ ఉంటాం ప్రభువా మొదటి స్థానం నీకే నా జీవితంలో ఇస్తూ ఉన్నానని. కానీ నేను మనం ప్రభుకి మొదటి స్థానం ఇవ్వడం చాలా మంది లేరండి, ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని వేరే దానికి ఇస్తూ ఉన్నాం. అంటే మనం మొదటి స్థానం ఇచ్చినట్లా ప్రభుకి? అంటే ప్రభుని మనం మోసం చేసినట్లు కాదా? ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభువుకు నీవు మొదటి స్థానం ఇవ్వలేదు అంటే అసలు హృదయంలో ప్రభు లేడని అర్థం. ఎందుకంటే ఆయన కేవలం మొదటి స్థానంలో మాత్రమే ఉంటారు. ఆయనకి రెండవ స్థానం, మూడవ స్థానం లేదు. ఆయనకి మొదటి స్థానానికి అర్హుడు ఆయనే. నా హృదయంలో మొదటి స్థానానికి అర్హుడు ఆయన మాత్రమే. ఆయన కాకుండా వేరే వారు ఉన్నారంటే నా జీవితంలో ప్రభు లేడని అర్థం. ఈ రోజైనా ప్రభుకు సమర్పిస్తావు నీ జీవితాన్ని. కలుగు నా యేసయ్యా బ్రతుకంత ఆరాధించేదన్, బ్రతుకంత ఆరాధించేదన్. నా యేసయ్యా బ్రతుకంత ఆరాధించేదన్. సహోదరి సహోదరులారా, సైన్య బలంతో పోరాడవచ్చని అనుకున్నారు ఎంతో మంది రాజులు. కానీ వారి వల్ల కాలేదు. వారికి ఉన్నటువంటి డబ్బు బలంతో, సంపదతో విజయం పొందాలని ఆశించారు. కానీ వారి వల్ల కూడా కాలేదు. జ్ఞాన బలంతో నా జ్ఞానం ఉంది, నేను ఏ ఉద్యోగం చేసైనా బ్రతకగలను అని చాలా మంది అనుకున్నారు. కానీ వారి జీవితాలు కూడా ఎక్కడో ముగిసిపోయాయి. కానీ ఈరోజు ప్రభు మరొక అవకాశం మనందరికీ ఇచ్చాడు. సైన్య బలం వల్ల కాదని చెప్తూ ఉన్నారు. నీకున్నటువంటి బుద్ధి బలం వల్ల కూడా కాదు విజయం. నీవు అనుకోవచ్చు ఉద్యోగం పొందాలంటే నీకున్న టాలెంట్స్ వల్ల వస్తుందని. లేదండి, ఉద్యోగం పొందాలంటే ప్రభు కృప ఉండాలి. ఉద్యోగం పొందాలంటే ఆ తల్లి దీవెనలు ఉండాలి.
ఆ తల్లి దీవెన లేదంటే ఉద్యోగం వచ్చినా కూడా మన దానిలో నిలబడలేదు. కనుక సంతోషంగా పాడతాం. సైన్య బలము వలన నా సొంత బలము వలన, సైన్య బలము వలన నా సొంత బలము వలన. ఆ వివాహాన్ని వారు తమ చేతుల్లో సమర్పించారు. ఆ కుటుంబం తమను పూర్తిగా తల్లి చేతుల్లో, మీ తల్లి చేతుల్లో సమర్పించినట్లే తండ్రి ఈరోజు నా కుటుంబాన్ని కూడా మీ తల్లి చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. అమ్మ మరే తల్లి, ఈరోజు మా కుటుంబానికి ఒక తల్లిగా, ఒక అమ్మగా మీరుండి నడిపించండి. మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరం, కొరతలన్నీ కూడా నీవే తీర్చాలి తల్లి. నీ చేతుల్లోనే అన్ని సమర్పిస్తూ ఉన్నాను. ఆనందం లేదు నా కుటుంబంలో, సంతోషం లేదు నా కుటుంబంలో, నా జీవితంలో నా కొరతలన్నిటినీ తీర్చి అలాంటి ఏ ఆనందాలు అయితే ఆ ఆనందాలు నా కుటుంబంలో నీవు తీసుకొచ్చావు, అదే ఆనందం, అదే సంతోషం ఈరోజు మా బిడ్డలందరి జీవితాలలో వచ్చిందిగా తల్లి. ఈరోజు కుటుంబానికి మీరు ఒక అమ్మగా ఉండండి, వారిని నడిపించే ఒక మార్గదర్శిగా మీరు ఉండండి తల్లి. స్తోత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మనవులన్నింటినీ తండ్రి నీవు మా కోసం మీ తల్లిని ఇచ్చారు. ఎన్నో చోట్ల దర్శనం ద్వారా నీ తల్లి మా అందరితో మాట్లాడుతూ చెప్తున్న మాట, మా జీవితాన్ని మార్చుకోవాలి అని, జపమాలు జపించాలి అని. ఈరోజు మా బాణలు, మా పాత్రలు, మా జీవితాలు నింపబడాలి అంటే నీ తల్లి మాత్రమే. మా కుటుంబాన్ని నీ చేతుల్లో సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. నా భార్యను నీ చేతుల్లో సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. నా భర్తను నీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. నా బిడ్డల భవిష్యత్తును నీ హస్తంలో ఉంచుతున్నాను తల్లి. నీ చేతుల్లో ఉంచినప్పుడే ఆ రసం, ఆ బాణలు పూర్తి అయిపోయాయి. నీ చేతుల్లోకి రాకముందు అదొక సాధారణమైన మనుషులు ఇచ్చినటువంటి ద్రాక్ష రసం, కానీ నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నీ కుమారుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన రుచికరమైనటువంటి రసముగా మారిపోయింది. ఈరోజు మా జీవితాలు కూడా రుచి లేని జీవితాలుగా ఉన్నటువంటి ఈ జీవితం, ఆశీర్వాదం లేని జీవితాలుగా ఉన్నటువంటి నీ జీవితాలను నీ చేతుల్లో సమర్పిస్తూ ఉండగా నీ కుమారుడి అద్భుతం ద్వారా మా బాధలు కూడా శ్రేష్టమైనటువంటి రసంతో, ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదములతో నింపబడి ఇంకా ఎంతో మందికి మా ఊరిలోనే మా కుటుంబం ఆశీర్వాదకరముగా మారాలి. నేను పనిచేస్తున్న ప్రదేశంలో, నా ఆఫీస్లో నా జీవితం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని ఈ యొక్క బలి పూజలో మన కుటుంబాలను, మన జీవితాలను, మన పిల్లలను, భార్యను, భర్తను ఆ తల్లి చేతుల్లో సమర్పించి ప్రార్థించున్నాము. ఆమేన్. చెప్పుకుంటూ ఉండగా ఈ పండుగ యొక్క ఉద్దేశం, మేము కూడా మా కుటుంబాలను, మా జీవితాలను నీ తల్లి చేతుల్లో సమర్పించాలి. నాయన ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్న మా అందరిని దీవించమని, మా అందరి కుటుంబాలను నీ తల్లి చేతుల్లో సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విశ్వ శ్రీ సభను పరిపాలిస్తూ ఉన్న మా ఫ్రాన్సిస్ జగద్గురుల కొరకు మరియు మా వరంగల్ పీఠాధిపతులైన ఉడిమల బాల పీఠాధిపతుల కొరకు మరియు మా విచారణ గురువులు ఫాదర్ రాజా గారి కొరకు, ఇక్కడ చేరిన ప్రతి గురువు కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీ విశ్వాసులను సరైన పదములో నడిపించడానికి మీరు ఎన్నుకున్న ఈ ప్రతినిధులందరినీ కూడా మీ ఆత్మ అభిషేకంతో నింపి, మీ కృపతో నింపి, వారు చేస్తున్న ప్రతి పనిలోనూ నీ సువార్త ప్రతిరోజు వ్యాపింపచేసే కృపను వారికి దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కృపాశక్తి సంపన్నుడైన దేవా, మా జీవితాలు ఖాళీ బాణంలాగా ఉన్నాయేమో, కానీ ప్రభువా ఈరోజు మీరు మీ ఆత్మ అభిషేకంతో నింపుతారని మాకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అవును ప్రభువా, ఈ మరియాపురం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబంను, ఖాళీ బాణంగా ఉన్న కుటుంబంను, శాంతి లేని కుటుంబాలన్నిటినీ కూడా నీ ఆత్మ అభిషేకంతో నింపి శాంతిని, సమాధానము, ఐక్యతను, ప్రేమను దయచేయమని ప్రభువా
మమ్మల్ని ఓదారుస్తానని మాకు వాగ్దానం ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మ ఓదార్చడానికి మీ తల్లిని మా అందరికీ బహుమానంగా ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుండి ఆ పాలక పునీతురాలి ప్రార్థనా సహాయం ద్వారా ఈ గ్రామాన్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు. రాబోయే రోజుల్లో ప్రభువా, ఈ గ్రామంలో మీరు ఏ ఏ ప్రణాళికలు వేసుకున్నారో వాటన్నిటినీ కూడా నెరవేర్చమని అడుగుచూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రజాప్రతినిధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా గ్రామ సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారిని మరియు వార్డు మెంబర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఒక సామాన్యమైన తల్లి అయిన మరియను అసామాన్యమైన స్త్రీగా ప్రభులోకానికి ఎత్తిన ప్రభువా, నీ నామమునకు స్తోత్రములు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేక విధంగా మా గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వివిధ వ్యాధులతో బాధపడిన వారందరికీ ప్రభువా, నీవు ఆరోగ్యంను దయచేయమని వేడుకొంచున్నా. మరియ తల్లిని అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లిగా నువ్వు ఎన్నుకున్నావు కదా ప్రభువా. ఆమె ప్రార్థనా సహాయం ద్వారా మా గ్రామంలో వ్యాధిగ్రస్తులందరికీ కూడా నీవు మంచి ఆరోగ్యంలో దయచేయమని నేను జీవం గల దేవుడను కనుక మీరు కూడా జీవంతోనే ఉంటారు అని పలికిన ప్రభువా, ఈ గ్రామంలో ఉండి మరణించి నీ జీవమును ఆశిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసునికి నీ జీవమును దయచేయమని వేడుకొంచున్నాం. మరణించిన ప్రతి ఒక్కరికి ప్రభువా ఆత్మశాంతిని దయచేయమని అడుగుతున్నాం. ఈ గ్రామంలో పనిచేస్తూ మరణించిన ఫాదర్స్ అందరికీ కూడా ప్రభువా నీ ఆత్మ విశాంతిని, నీ వెలుగును వారందరికీ చూపించమని కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. సమాధానం దయచేస్తారని ఈ యొక్క మనవులన్నింటినీ మా నాదులైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ పొందబడుతున్నారు తండ్రి. ఆమేన్.
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగిన పిల్ల ప్రార్థింపము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన అర్పణములను స్వీకరింపు. మేము పవిత్రాత్మ ద్వారా జ్ఞానోదయమును పొంది పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శముతో ప్రోత్సహింపబడుదుముగాక. తద్వారా మా హృదయములు నీకు చెందిన విషయములను మాత్రమే వెతుకుచు వాటిని సర్వ సంపదగా భావించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తలులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలో పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా నీటిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు
అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయేనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించిన యేసు రాజా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలయేనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయు ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించిన యేసు ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించిన గాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యుడైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగములకు వారసులుగా చేయము ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరోధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మాకు మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఉడుమల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసముందులో ప్రేమయందులో దృఢపరచుడు. మీ చిత్తము ప్రకారం మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నల్లసలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా మాకంటే ముందుగా విశ్వాసంలో జీవించి మరణించినటువంటి మా బంధుమిత్రుల ఆత్మలను దయతో చేకొని వారికి నిత్యానందమును దయచేయి. మీ ప్రేమైన లోకమును వేడిన వారందరినీ మీ రాజ్యంలో చేర్చుకును. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాం. అతని ద్వారా మీరు సకల మేలులను లోకములకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సంతోషంతో చిరునవ్వుతో సమాధానం పంచుకుంటారు. సర్వేశ్వరుని ఇదిగో సర్వించు ప్రభు. ఈయనే తన రక్తమును దారపోసి మనందరి కొరకై తన జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి. ఈ గొప్ప విందులో పాల్గొనడానికి పిలువబడిన మనందరము ధన్యులము. దయచేసి దివ్య ప్రసాదం స్వీకరించడానికి
ఇంత అర్థవంతంగా వైభవంగా ఆత్మీయంగా జరుపుకోవడానికి దేవుడు మన గ్రామాన్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించారు. అందుకే ముందుగా ఆ దేవుడికి కృతజ్ఞత స్తుతులు ఇస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గురువులందరిలో కూడా చిన్నవాళ్ళు ఈరోజు ముఖ్యమైనటువంటి ఈ పూజకు సమర్పించినటువంటి గురువులు ఫాదర్ విజయ్, వారు ఖమ్మం నేత్రాసనము పవిత్ర ఆత్మ సభకు చెందిన గురువులు. వాళ్ళు గురుపట్టాభిషేకం పొంది 15 రోజులు మాత్రమే అయినప్పటికీ కూడా మన పిలుపులు అందుకొని వచ్చేసి ఈరోజు మన కోసం ఈ పూజలు సమర్పించి ప్రార్థించి వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మన నేత్రాసనంలో సువార్త వ్యాప్తిలో, విద్యా వికాస ఇంకా అనేక రంగాల్లో కూడా సేవలు అందిస్తూ మనం పిలువగానే మన మధ్యకు వచ్చి మన కోసం ప్రార్థించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. ఇటువైపున ఫాదర్ అగస్టిన్ గారు, తర్వాత ఫాదర్ గాలి ప్రకాష్ గారు, ఇటువైపు ప్రభాకర్ గారు, ఫాదర్ యాగరెడ్డి గారు, ఫాదర్ వీరు విందారెడ్డి గారు, అలాగే మన గ్రామ పుత్రుడు ఫాదర్ థోమస్ గారు, అలాగే కుమారెడ్డి విజయ్ కుమార్ ఫాదర్, అలాగే గ్రామ పుత్రుడు ఫాదర్ ఓం ప్రకాష్ గారు, మరి మరొక పుత్రుడు ఫాదర్ కమల్ గారు, మరి ఎప్పుడు మనతో ఉండేటువంటి ఫాదర్ ఆర్యన్న గారు, అలాగే ఫాదర్ పి రాజా గారు మన కౌన్సిల్ సభ్యులు, అలాగే ఫాదర్ అంబటి బాలా గారు, మరి మన గ్రామ పుత్రుడు ఫాదర్ గొల్లమారి నాయకుడు గారు, ఆనంద్ గారు మనతో ఉన్న అందరికి ఒక్కసారి క్లాస్ వెళ్దాము. అలాగే మరి మన కోయర్ ఒక్కరోజు కాదు 20 రోజులకు పైగానే చక్కటి ఈ పాటల తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమించారు. పరలోకం నుంచి దూతలు వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ మన గాయకులను ఎంతో చక్కగా ప్రార్థనాపూర్వకంగా పాడి ఈ ప్రార్థన సహాయం చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాసాని బాల, మరి మాసదాయరెడ్డి గారు, గోపారెడ్డి గారు, గోపాల్ రెడ్డి, మరి ఫాతిమా, డి తెరేసా, తుమ్మ తెరేసా, మరి గోపు మరియు జ్యోతి, ఈమని హృదయమేరి, పి వీణా జ్యోతి, వెలంగని, అలాగే పి ప్రత్యూష, అర్పణ, అందరూ ఒకసారి క్లాప్స్ ఉన్నాము. అలాగే ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మరి మన గుడి పెద్దలకు కూడా ఇక్కడే 4 రోజుల నుంచి భోజనం తినకుండా ఇక్కడే ఉండి పనిచేస్తూ వస్తూ ఉన్నారు. మరి అల్లం మరడి గారు, గోపరెడ్డి గారు, మాషరెడ్డి గారు, అలాగే గోపిన్న, వెంకట ఆనంద్, అలాగే శ్రీరత్నారెడ్డి, సిస్టర్ ఫ్లావి, అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈసారి ఎవరైనా దారిలో పోయేవాళ్ళు ఆగకుండా పోలేదు, ఎందుకంటే లైట్లను చూసి చిగేలను చూసి ఆగిపోయారు. అందరూ కూడా ఒకసారి ఈ లైట్లను బాగా ఏర్పాటు చేసింది పెద్ద మనుషులు గట్టి కూడా క్లాస్ ఉన్నాను. అలాగే మన సిస్టర్లు కూడా మరి పీఠానికి ఎంతో చక్కటి అలంకరణ, అలాగే మన ప్రేక్షకులకు కూడా మరి దీన్ని అలంకరించి నిరంతరం మన కోసం సహాయం చేసినటువంటి సిస్టర్లందరికీ, ఫ్లావియా గారికి, శ్రీజీనా గారికి, తెరేసా గారికి, గ్రేసీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నీ ఉన్నా కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి లేకుండా ఉంటే అన్ని చప్పగా ఉంటాయి. మరి మన గ్రామాన్ని దీక్షతో అన్ని సమయాల్లో ఏ పనైనా తోడుగా ఉండి అన్ని కార్యకర్తల భుజన వేసి నడిపించే వ్యక్తి మన గ్రామ సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారు. అన్ని విషయంలో తోడుగా ఉండి మనల్ని ముందు నడిపించిన వ్యక్తి అల్లం బాలరెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈరోజు ఆహ్వానం చేసినటువంటి మరి సిస్టర్లకి, తర్వాత సిస్టర్స్కి, జ్ఞానపుర సిస్టర్స్కి కూడా ప్రత్యేకంగా వందన సమర్పణ చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా గుడి పని
చక్కగా నిర్వహించేటువంటి కుటుంబం గొల్లవారి జోజిరెడ్డి మరి వేలాంగిని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది, వాళ్ళు కూడా త్వరగా ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి మన గ్రామస్తులు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్నవాళ్ళు కానీ మన దేవాలయానికి కొరత ఉంది, ఆర్చ్ నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి నాతో మాట్లాడారు. అందుకే ఒక ఆర్చ్ మోడల్గా తయారు చేసి ఫ్లెక్స్ తయారు చేసి పెట్టడం జరిగింది. చాలా బాగుంది కొంతమంది అన్నారు, కొంచెం చిన్న మార్పులు చేయాలని చెప్పి అన్నారు. కాబట్టి ఇంకా ఏమైనా మార్పులు కావాలి అంటే సూచనలు మా గుడి పెద్దలకి అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి మార్పులు చేతులతోటి దీన్ని నిర్మించదలిచినట్లయితే ఈ నిర్మించడానికి కూడా మీ వంతు సహాయాన్ని స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చూడడానికి చాలా ముఖ్యమైన రహదారి, ఎంతోమంది ఆగి ప్రార్థన చేసే స్థలం కాబట్టి ఇది బాగుంటుందని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఒక్కొక్క స్థలం కానీ ఆర్చ్ కానీ మీకు ఏది వీలైతే అది దాన్ని స్పాన్సర్ చేయవలసిందిగా మనందరినీ కోరుతూ ఉన్నాం. మరి ఈ పూజ ముగిసిన తర్వాత చివరి ఆశీర్వాదం తర్వాత మన గ్రామస్తులు సైంటిస్ట్ బాసాని బాలుడి గారు మరి మన గ్రామ అభివృద్ధి చూసి ముక్తుడై ముఖ్యంగా మన సర్పంచ్ గారిని ఈరోజు అభినందించి కోరుతున్నారు. కాబట్టి చివరి ఆశ్రయం తర్వాత కూడా ఒక నిమిషం అందరూ ఇక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతో ముఖ్యులు, రాష్ట్రం అంతా అనేక ప్రాంతాల సేవ చేసేటువంటి సైంటిస్ట్ బాలరెడ్డి గారు మనతో ఉండడం చాలా సంతోషం. కాబట్టి వారి కోరిక మేరకి పూజ అయిపోయింది, చివరి ఆశ్రయం అయిపోయింది, ఇక్కడ ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే ఈ పండుగ సందర్భంలో వేయిస్తులు రాయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. మరి ముఖ్యంగా 43 మంది రాసి దేవుని దీవెన పొందారు. హల్లెలూయా. ఎంత కష్టమైన ఇష్టంతో రాశారు. వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మరి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. మరి ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు రావడం కష్టమేమో, వాళ్ళని మోసుకొని రావాలేమో. వాళ్ళ పేరు చెప్పాలా? ఒకటి వాళ్ళ 3 పిల్లలు బి జెస్సీ ప్రజ్వలారెడ్డి, తర్వాత ప్రెస్లీ యాంటనీ రెడ్డి, తర్వాత మారన్ రెడ్డి, వియాన్ రెడ్డి. ఈ 3 కూడా ముందుకు రావాల్సి కోరుతూ ఉన్నాం. మరి ఫాదర్ విజయ్, అలాగే ఫాదర్ గోప్రకాష్, విజయ్ కుమార్ గారు వాళ్ళకి ప్రెస్లీ యాంటనీ అలాగా వియాన్ ఎక్కువగా మన యూత్ చక్కటి సహకారం అందజేశారు. ముఖ్యంగా కొత్తగా మరి మాత గృహాన్ని ఏర్పాటు చేయడానికి మన గోపు బాలతో కలిసి స్పందన గోపు, బాసాని శౌర్యమ్మ, ఫాతిమా, జీ ఫాతిమా రాణి, జీ వెలాంగిని మేరీ, తుమ్మ వెలాంగిని మేరీ, గోపు మరియ జ్యోతి, బి బాల మానస వీణ, జీ విజయరాణి, పి పి శ్రవంతి, నవ్య శ్రీజ, బి సునంద, పి మనస్మిత, పి ఉదయ మేరీ, పి ప్రత్యూష, ఎస్ వెలాంగిని మేరీ, జి సంగీత, ఎస్ అభినమ్మ, ఎస్ విజయరాణి, ఏ జ్యోతి, జి జ్యోతిరెడ్డి, తుమ్మ తెరేసా, తిరుమల రుక్మిణి, కే మోది ప్రియ, జి సుమా, స్పందన గోపు, వాసాని శౌర్యలమ్మ, శ్యామల మరెడ్డి, కౌటగారి మంజుల, వీణ వెన్న విజేత, శ్యామల లిల్లి, జి మేరీ భారతి, బి అర్పణ, బి పౌలిన్ సబిత, గో పార్వతి మేరీ, సునీత కులమారి ఫాతిమా, జి ఫాతిమా రాణి, జి వెలాంగిని మేరీ. తిరుపతికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరి ఆశ్రయం తర్వాత సైంటిస్ట్ బాలరెడ్డి గారు మన గ్రామ సర్పంచ్ బాలరెడ్డి గారు సత్కరిస్తారు. కాబట్టి దయచేసి కూర్చోవలసింది కోరుతూ ఉన్నాం. చివరి ప్రార్థన పాల్గొంటారు అనేది జరిగింది. కానీ ఇంకొకరు మాత్రం మిగిలిపోయారు. వాళ్ళు లేకపోతే మనందరం ఇక్కడ లేవు. ఎందుకంటే వాళ్ళే 3 రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రార్థనలన్నిటినీ కూడా ప్లాన్ చేసి 3 రోజులుగా ఈ మరియాపుర గ్రామ ప్రజలందరినీ సిద్ధపరిచి ఈరోజు గురువులైన మనందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఇంత మంచి దివ్య పూజా బలిని ఏర్పాటు చేసి మనందరి కోసం ఆహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మన విచారణ గురువు ఫాదర్ అన్నపరెడ్డి రాజా గారికి ప్రత్యేక విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను గమనిస్తూ ఉన్నాను, గత సంవత్సరం నుండి ఎన్ని కార్యక్రమాలంటే, ఒకసారి మేమందరం శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం రాసి అది బుక్ ప్రింట్ చేసాం. తర్వాత ఇప్పుడు 1000 స్తుతులు రాసాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఫాదర్ నాకు చెప్పారు, ఏంటో తెలుసా, కీర్తనల గ్రంథం మొత్తం రాయాలి అంట. ఎందుకంటే అంతలోని వారు కీర్తనల గ్రంథాన్ని రాసి ఆయన పునీతుడయ్యారు. మీరందరూ కూడా కీర్తనల గ్రంథం రాసి పునీతుడు అవ్వాలని ఫాదర్ గారు ఆశపడుతూ ఉన్నారు. నెక్స్ట్ ప్లాన్ రెడీగా ఉండండి. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. కీర్తనల గ్రంథాన్ని చేతితో రాయబడుతున్నారు. బుక్కులు కూడా రెడీగా ఉన్నాయంట. సరే, ఎవరైనా రెడీ అవ్వతే ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఇంత విధంగా అన్ని కార్యక్రమాల్లో మనతో ఉండి మనల్ని కూడా చేసిన ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు వందనాలు. మరొకసారి సహోదరి సహోదరుల నా కోసం ప్రార్థన చేసినటువంటి ఫాదర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ దేవుని దీవెనలు మరింతగా ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడై ఉన్నాక. మన ప్రభు అయిన దేవుని స్తుతింతుము. ఎందుకనా తాను ఇశ్రాయేలు సంతతికి కనికరముతో చేసిన వాగ్దానమును తన దాసురాలైన మరియ మాత యందు నెరవేర్చి ప్రార్థించుదము. ఓ ప్రభువా, విశ్వాసప్రదమును రక్షణదాయకమునైన దివ్య సంస్కారమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను భక్తితో సన్మానించుచున్న మేము ఆమెతో పాటు నీ స్వర్గ ప్రేమలో పాలు పంచుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. అందరూ శిరములు వచ్చి మరింతలి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలకై ప్రార్థించుదాం. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదను దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి ఆయన ప్రేమలో, క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో, ఉన్నతమైన సహవాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గ్రామ ప్రజలందరికీ కూడా ఊర్దుమాత పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు. మన మన ఊరికి రాక చాలా కాలం అయింది. లాస్ట్ ఇయర్ ఏదో యూఎస్ఏ పోయినాము. ఈ కరోనా మూలంగా కూడా రాలేకపోయింది. ఈ మధ్య మన ప్రియతమ మరియపురం గుడి మరియు గ్రామ సర్పంచ్ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు,
తన డెడికేటెడ్ డైనమిక్ లీడర్షిప్తో మన మరియపురం గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్ల నుంచి చక్కని సేవా కార్యక్రమాలను మన ప్రియతమ మరియపురం గుడి పెద్దలు గ్రామ సర్పంచ్ శ్రీ అల్లంబారెడ్డి గారు తన డెడికేటెడ్ డైనమిక్ లీడర్షిప్తో మన మరియపురం గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్ళ చేస్తున్న చక్కని సేవా కార్యక్రమాలను మీరంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రం, యోగా కేంద్రం ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను మరియు ఇంకా అవసరమైన వృద్ధులకు నెలసరి రేషన్ సరుకులు సమకూర్చడం మరియు వాళ్ళని గుడికి తీసుకురావడానికి వ్యాన్ సమకూర్చడం ఎంతో అభినందనీయమైన గొప్ప సేవా కార్యక్రమాలు మనందరికీ ఎంతో సంతోషదాయకం మరియు గర్వకారణం కూడా. మరియు గ్రామ సర్పంచ్గా మరి ఎంతో మందికి ఆర్థిక సహాయకారం కూడా చేస్తున్నారు. నాకు అన్ని విషయాలు కూడా నాకు తెలుసుకున్నాను. మరి గ్రామ సర్పంచ్గా అందరినీ హృదయపూర్వకంగా వారి టీం మెంబర్స్ కూడా హృదయపూర్వకంగా అభినందిద్దాం. మా బాసాని కుటుంబం తరఫున వారికి వచ్చిన అభినందన సత్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు ప్యారిస్ రాజారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఇలాగే చాలా కుటుంబాలు వచ్చి ఇలా ఆనందించాల్సి కోరుకుంటున్నాను. డొనేషన్ ఇస్తున్నారు. ఒకసారి అందరూ వారికి ఈరోజు మన మరియపురం లూటుమాత గ్రామ లూటుమాత దేవాలయం మరియపురం గ్రామ పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ఇంతమంది ఫాదర్స్ మన చర్చికి రావడం, ఇంత మంచిగా పూజ చేయటం, మన గ్రామ ప్రజలందరితో పాటుగా మన బంధువులందరూ కూడా ఇంతమంది పాల్గొనడం, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పండుగతోటి మన గ్రామానికి ఒక శుభవార్త ఏమంటే, నిన్నది ఈ రోజున ట్రయల్స్ అయిపోయినాయి. మన కొత్త ట్యాంక్ నుంచి నీళ్లు మన గ్రామం ప్రతి ఇంటికి అందుతున్నాయి. ఈ రోజు నుంచి చక్కటి నీళ్లు, మంచి నీళ్లు తాగించాలనేటువంటిది ఒక దృఢ సంకల్పం తీసుకున్నాను. నిజంగా అది నెల రోజులలోనే పూర్తి చేయగలిగామంటే ఇప్పటికి 21 నెలల క్రితం అయిపోయింది. కానీ మన ట్యాంక్ చిలుము వచ్చి లోపలంతా ఇనుపతీగలన్నీ ఐరన్ అంతా ఖరాబ్ అయిపోయి ఆ చిలుము కూడా కలిసి వస్తూ ఉంది. సో ఆ కారణంగా ప్రభుత్వంతో ఎన్నో దఫాలుగా మాట్లాడి వాళ్ళని ఒప్పించి నిధులు లేనప్పటికీ కూడా వారు మనకి ప్రత్యేకంగా మన గ్రామం మీద ఆదర్శ గ్రామం అని చెప్పి మనకు శాంక్షన్ చేయడం, ఆ మంచి ట్యాంక్ నిర్మించుకొని ఆ నీళ్ళని మన గ్రామ ప్రజలందరూ కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా మనం మీ అందరి సహకారాన్ని కూడా ఒక్కరోజు కూడా డిస్టర్బ్ లేకుండా కూడా మన గ్రామానికి అందిన మీ అందరి సహకారాన్ని మనం అభినందిస్తున్నాను. మరొక విషయం, ప్రతిరోజు సాయంత్రం మన గ్రామ పంచాయతీలో 6 గంటల నుంచి 8 గంటల వరకు మంచి టీచర్స్, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకి టీచ్ చేస్తున్నారు. పిల్లలు దాదాపుగా 32 మంది పిల్లలు వస్తున్నారు. టీచర్స్ ఒక 10-12 మంది మించి కూడా ఒక దగ్గర ఉండడానికి లేదు అక్కడ. అయితే మన కథోలిక పిల్లలు, చిన్న పిల్లలు తక్కువ మంది కనపడుతున్నారు అక్కడ. మన పిల్లలు కూడా మన ఇంటి దగ్గర ఉండేటువంటి అమ్మమ్మలకి నాన్నమ్మకి చెప్తున్నాను, మన పిల్లల్ని ఖాళీ ఉంచకుండా ఇక్కడ మన గ్రామంలో ఉంచుకొని సాయంత్రం చక్కటి ట్యూషన్ ఉచితంగా కరోనా నిబంధనలతో ఒకరికి దూరం మధ్య దూరం సుమారు 2 మీటర్లు కంపల్సరీ, మాస్క్ కంపల్సరీ, రోజు అక్కడ శానిటేషన్, రోజు దోమ మందు కొట్టడం, ఇంత మంచి పద్ధతులతోటి మంచి టీచర్స్ తోటి విద్యాబోధన జరుగుతుంది ఉచితంగా మన గ్రామ పంచాయతీ. కాబట్టి మన పిల్లల్ని కూడా, మన కథోలిక పిల్లల్ని కూడా సాయంత్రం పూట 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు మాత్రమే, 1వ తరగతి లోపు పిల్లలకి లేదు, 9-10 పిల్లలకి కూడా లేదు. కాబట్టి ఈ పిల్లల్ని కూడా ఆడపిల్లలైనా మగ పిల్లలైనా శుభ్రంగా స్నానం చేయించి మాస్క్ వేయించి చెప్పులు దొరికించి పంపవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకున్నాను. చివరిగా
మన చర్చి ముందు ఫాదర్ నిన్న చెప్పినారు, ఈరోజు చెప్పినారు, చక్కటి అక్కడ ఒక బ్యానర్ పెట్టినారు. నాకు నిజానికి దాని గురించి ఎటువంటి అవగాహన లేదు. ఈరోజు ఉదయం మాత్రం కొంతమేరకు ఫాదర్ చెప్పినందుకు దాన్ని గమనించినాను. మా కుటుంబం తరఫున మా అమ్మ పేరున 90 సంవత్సరాలు ఆమె నిండు జీవితం జీవించింది. మంచి మరణం పొందింది. మేము 3 కొడుకులు 3 అన్నదమ్ముల అమ్మకి. మా ముగ్గురిని చూసుకుంటూ ఉదయం 7 గంటల ప్రాంతంలో స్నానం చేసిన అర్ధగంటకి ముగ్గురు ఆమె చూస్తూనే ఉన్నాం, మమ్మల్ని అమ్మ చూస్తూనే ఉన్నది. 7:30కి అంత అవస్థాపేలను తీసుకొని అన్ని స్నానం చేసి శుభ్రంగా చనిపోయింది. అంత మంచి మరణం రావాలని చెప్పి అందరినీ కూడా అందరికీ కోరుకుంటూ ఉంటాను. ఆ అమ్మ పేరు మీద ఏదైతే ఫాదర్ మన దేవాలయ పెద్దలు కార్యక్రమం తీసుకున్నారో మరి ఆ కార్యక్రమం పేరు కూడా నేను అనుకుంటాను మన దేవాలయం ముందు అపోస్తుల స్టాచ్యూలు, తర్వాత గేట్లు అవన్నీ పెట్టడం అని కూడా చిన్న సూచనల సలహాలు కూడా నా ఉన్నాయి. అవి నేను నెమ్మదిగా వారితో షేర్ చేసుకుంటాను. దానికి అమ్మ పేరు మీద 1 లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నాను. మరియు నా భార్య కూడా నిర్మల అందరికీ తెలుసు, అందరూ వదిన అనిపిస్తారు. నన్ను అన్నాని దాదాపుగా ఆడపిల్లలందరూ 70% మంది అన్న వదిన అనిపిస్తారు. మగపిల్లలందరూ 70% అక్క బావ అనిపిస్తారు. మీ అందరూ కూడా రోజు అడుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఆ మాత్రం ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ చాలా బాధగా ఉంది. ఆమె కోసం మీరందరూ బాగా ప్రార్థిస్తున్నారు. ఆమె పేరు మీద కూడా తొందరగా కోరుకోవాలని, ముఖ్యంగా ఆ బాధ తగ్గాలని కోరుకుంటూ ఆమె పేరు మీద కూడా 1 లక్ష రూపాయలు ఆ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాను. మరియు నా కుమారుడు కూడా నేను ఈ గ్రామానికి రావడం కూడా ముఖ్య కారణం వాడే డాక్టర్, మంచి డాక్టర్, చిన్న వయసులోనే వాడి కారణంగానే ఇక్కడ హాస్పిటల్ వాడు రావాలి, వాడి ట్రీట్మెంట్ చేయాలని కోరికతోటి ఈ హాస్పిటల్స్ ప్రారంభించినాం. కానీ వాడు అకాల మరణం పొందినాడు. వాడి కోరిక మేరకు నేను ఇక్కడికి వచ్చినాను. ఈరోజు ఇక్కడ ఇవన్నీ మన గ్రామంలో గ్రామ పంచాయతీ తరఫున, మన ట్రస్ట్ తరఫున, దేవాలయం తరఫున ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని అంటే ఇప్పుడు మన సైంటిస్ట్ బాలరెడ్డి గారు కోరినట్టుగా మన గ్రామం జాతీయ స్థాయిలో అవార్డుకి మన జిల్లా నుంచి, అంటే పాత జిల్లా వరంగల్ జిల్లా నుంచి, అంటే 6 జిల్లాలు ప్రస్తుతం ఏకగ్రీవంగా ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వానికి పంపబడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 అంశాలలో మన గ్రామాన్ని సెలక్షన్ చేసింది. ఒకటి చైల్డ్ వెల్ఫేర్, రెండోది జనరల్ అంటే అన్ని విషయాలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, హరితహారం, శ్మశాన వాటర్, ఎక్సెట్రా అన్ని. ఏప్రిల్ 24వ తారీఖున ఢిల్లీలో దేశ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి పంపవలసింది, ఇంకా రాష్ట్ర స్థాయిలో ఆగింది. ఈ విధంగా పాత జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒకటి వస్తుంది. నాకు తెలిసి దాదాపుగా 10-11 జిల్లాల నుంచి ఒక 10 గ్రామాలు వచ్చి ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు 7-8 విభాగాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనకి 2 విభాగాలలో వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ కారణంగా మనకి దేశ స్థాయిలో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఏప్రిల్ 24వ తారీఖున మనకు అవార్డు వచ్చేటువంటి అవకాశం నాకు తెలిసి, నేను పూర్తిగా నమ్ముతున్నాను, 100% మనకు అది వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకు. దాంతో గౌరవం భావిస్తున్నాను. ఫాదర్, మీరు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మా కుటుంబం తరఫున నేను 3 లక్షల రూపాయలు మీరు ఏ రోజున ఉంటే ఆ రోజున ఇవ్వగలను. కొన్ని సూచనలు సలహాలు ఉన్నాయి. ఆ సూచన సలహాలు ఒకసారి మీతోటి పెద్ద మనుషులతో షేర్ చేసుకుంటాను. ఇంత సమయం నాకు కేటాయించినందుకు మన చర్చ్ ఫాదర్ గారికి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవుస్తున్నాను. ఈ కార్యక్రమానికి 3 లక్షల దాసోహంతో ప్రత్యేకంగా మన గ్రామానికి ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు శ్రీగారి మరెడ్డి గారికి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సాయంత్రం 4 గంటల